గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడడానికి, నూతనమైన వాగ్దానంతో ప్రభు మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ మాట చేత ప్రభు మనల్ని దీవించును గాక. ప్రియులరా, విశ్వాసం అంటే మనకు తెలుసు కదా, విశ్వాసం అనేది ఈ లోకములో ఎన్నోసార్లు వింటా ఉంటాం ఈ మాట కదా. విశ్వాసులు అంటే ఎవరు? ప్రభు నమ్ముకొని ప్రభు యందు రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులుగా పిలువబడతారు కదా. ఈ విశ్వాసులని పేరుకు మాత్రమే కాదు కానీ మన బ్రతుకులో కూడా విశ్వాసం ఉండాలి. ప్రియులరా, భక్తుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము తనున్న పరిస్థితిని విడిచిపెట్టాడు, తనున్న దేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చెప్పిన దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ దేశంలో అబ్రహాము దేవుడు చూపించిన దేశంలో ఉన్నవారు ఎవరు కూడా అబ్రహాముకు తెలియదు. క్రొత్త దేశం, నూతనమైన పట్టణం అది, నూతనమైన ప్రదేశం అది. అయినప్పటికీ కూడా బయలుదేరి వెళ్ళాడు. మరొకటి చెప్పన, నోవాహు దినాలలో కూడా జల ప్రళయం కురవబోతుందని చెప్పు ప్రజలందరికీ అన్నప్పుడు వెళ్ళి చెప్పగా వారందరూ కూడా హేళన చేశారు. ఎందుకని? వారు జీవించేటప్పుడు, వారు బ్రతికి ఉన్నప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి వర్షం కురవడం ఎప్పుడు వారు చూడలేదు, వారి జీవితంలోనే చూడలేదు, వారు కనులారా చూడలేదు. గనుకనే అదిగో వర్షం కురవబోతుంది, 40 రాత్రింబగలు కురవబోతుందని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఎందుకో తెలుసా ప్రియులరా? ఎందుకు జలప్రళయం అంటే నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు, పాపంతో నిండి ఉన్నారు. ప్రభు సంతాపమునుంది. ఆదికాండ గ్రంథంలో చూస్తాం ప్రియులరా, సంతాపమునుంది, ఇదిగో జలప్రళయం కురవబోతుంది చెప్పన్నప్పుడు వారు నమ్మలేదు. ఒకరు మాత్రమే నమ్మారు, నోవాహు కుటుంబం నమ్మారు. వారు రక్షింపబడ్డారు. ఓడలు ఉన్నారు, మహోన్నతుని యొక్క ఓడలో దాచబడి ఉన్నారు కనుక వారు క్షేమంగా ఉన్నారు, రక్షింపబడ్డారు. అంత మాత్రమే కాదు, పేతురు కూడా వల వేయడానికి రాత్రి అంతా కష్టపడ్డాడు కానీ వలలో ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు చెప్పినప్పుడు పేతురు ఇప్పుడు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడడం మనం చూస్తాం ప్రియులరా. ఇదిగో దేవుని కార్యాలు, ఎంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా జరగాలంటే, మరెన్నడూ చూడని యొక్క గొప్ప కార్యాలు ఇప్పుడు మనం చూడాలంటే, ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగం కొరకు ఎదురు చూసి ఉండొచ్చు, ఎన్నో ఏళ్ళుగా వివాహం కొరకు, పిల్లల కొరకు, ఇల్లు కొరకు, ఇలాంటి వాటి కొరకు ఎన్నో ఏళ్ళుగా కనిపెట్టి ఎదురు చూచి ఇప్పుడు లేదు, ఇంకెప్పటికీ మనకు రాదులే అని అనుకుని అదే బాధతో, అదే బెంగతో ఉంటున్నారా? ఈ దినం దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నోవాహును రక్షించిన దేవుడు, పేతురుకు విస్తారమైన చేపలు పడ్డాన్ని కృప చూపిన దేవుడు మన జీవితంలో కూడా ఇటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? విశ్వాసముతో, నిరీక్షణతో ఈ లోకంలో కొనసాగించబడాలి. నమ్మాలి ముందు దేవుడు చేస్తాడని, ఎప్పటికైనా చేస్తాడని, ఇప్పుడైనా చేయొచ్చు దేవుడు. కనుక నేడే ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి. దేవుడు కార్యాలు మన జీవితంలో చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవని నామమున వందనాలు. ప్రభువా, ఇంతవరకు చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అని విన్నాం. అవునయ్య, విశ్వాసం ఉంచిన వారు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము, నోవాహు, పేతురు ఆశీర్వదించబడ్డారు. విడవబడిన వారు, నోవాహు దినాలలో రక్షింపబడిన వారు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ జల ప్రళయంలో భయంకరమైన పరిస్థితి గురి అయ్యారు. మేము అటువంటి పరిస్థితి గురి కాకుండా అబ్రహాము వాళ్ళే, నోవాహు వాళ్ళే, పేతురు వాళ్ళే అయ్యా అద్భుత కార్యాలు మా జీవితంలో చూచి ఆనందించి సంతోషించి ఆస్వాదించబడే భాగ్యం మాకు అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా రక్షణ లేని వారు ఇప్పుడు రక్షణ పొంది విశ్వాసం ఉంచి నీ యందు నీవు అనుగ్రహించే ఆ కృప, దీవెన అనుభవించిన కృప చూపు నడిపించమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండే ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మా బిడ్డలకు తోడుగా ఉండమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.